దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి. దేవాతి దేవుని యొక్క మహాకృప చేత మనలో ప్రతి ఒక్కరము కూడా క్షేమంగా ఉన్నామంటే కేవలం దేవుని కృప. ఆయన తన వారిని ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు. చాలా నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడు. అన్ని వేళల్లో కూడా మనల్ని కాపాడుతున్నారు. పగటి కాలము, రాత్రి కాలము, అన్ని సమయాల్లో దేవాతి దేవుడు మనలో ప్రతి ఒక్కరిని కూడా కనికరించి భద్రపరుస్తున్న దేవునికి కోట్లాది స్తోత్రాలు. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం 136వ కీర్తనల గ్రంథము 23వ వచనం. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కీర్తనాకారుడు రాస్తున్నారు, మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు అండి. ఎవరైనా జ్ఞాపకం చేసుకోవాలంటే గొప్పవారిని జ్ఞాపకం చేసుకుంటారు. మన బంధువుల్లో మనకు కావలసిన వారు ఎవరైనా గొప్పవారు ఉంటే వారిని జ్ఞాపకం చేసుకుంటారు. కానీ మరి మన దేవుడైతే దీనులను జ్ఞాపకం చేసుకుంటున్నారు, దరిద్రులను జ్ఞాపకం చేసుకుంటున్నారు, కష్టాల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు, ఇబ్బందులు ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారిని విడిపించాలని దేవుని యొక్క ఉద్దేశం. మరి మనకి కష్టం వచ్చినప్పుడు బాగా గొప్పవారిని ఆశ్రయిస్తాం. కానీ నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు, దేవుని బిడ్డగా జీవించు. ప్రియ సహోదరి, అన్నీ ఉంటే నీ దగ్గరికి అందరూ వస్తారు. నీకేమీ లేనప్పుడు అందరూ విడిచిపెడతారు. కానీ అప్పుడు నిన్ను దేవుడు ప్రేమిస్తున్నారంట. నువ్వు దీన దశలో, కష్టాల్లో ఉన్నప్పుడు, వ్యాధితో ఉన్నప్పుడు, నువ్వే సమస్యల్లో ఉన్నా సరే నీ యొద్దకు వచ్చి నిన్ను పలకరించి నేను బాగు చేసి నీకు సహాయం చేసే దేవుడు. మరి ఎంత గొప్ప దేవుడు. ఆయన మరి నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రియ సహోదరి, సహోదరా, ఎంత గొప్ప దేవునితో నీ జీవితాన్ని కట్టుకున్నావా? విడువక ఎడబాయిక నేను ప్రేమిస్తున్న దేవాతి దేవునికి కృప కలిగి మనల్ని నడిపిస్తున్న దేవునికి లోబడుతున్నావు. ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఎంతకాలం ఉండేదండి ఆయన కృప? నీ జీవితాంతం. నేను ఈ లోకంలో కాపాడి సంరక్షించి పోషించి విడిచే దేవుడు కాదు, ఆయన రాజ్యంలోనికి నిన్ను నడిపించే దేవుడు. శత్రువైన సాతాను నిన్ను అనేక విధాలుగా శ్రమలు పెడుతున్నాడా? నువ్వు కృంగిపోయినావా ప్రియ సహోదరి? అయితే దేవుడు అంటున్నారు, ఇదిగో నేను తప్పనిసరిగా నీ యొద్దకు వచ్చి నీ దీన స్థితిలో నుంచి విడిపిస్తాను, సంపన్న స్థితిని ఇస్తాను అంటున్నారు ఆయన. అంచెలంచెలుగా ఆశీర్వదించే దేవుడు. నీవే శ్రమలో ఉన్నా సరే నీవు దేవుణ్ణి ఆరాధించు, హృదయపూర్వకంగా ఆయన మనసారా వేడుకో. నీ మనసులో కపటము లేనటువంటి పవిత్ర హృదయం కలిగి, చెడుతనం లేనటువంటి పవిత్ర హృదయం కలిగి దేవుని ఆరాధించు. నీ దేవుడే నీకు సహాయకుడు. ఏ విషయంలో కూడా విడిచే దేవుడు కాదు. శద్రకు, మేషకు, అబేద్నెగోను వారు దేవునిపై ఆధారపడినప్పుడు అగ్నిగుండంలో నుంచి బయటకు తీయలేదా? దానియేలుని సింహపు బోనులో వేసినప్పుడు దానియేలుని దేవుడు కాపాడలేదా? ప్రియ సహోదరి, సహోదరా, నిన్ను కూడా నీ ప్రభు కాపాడగల సమర్థుడు. నువ్వు దీన స్థితిలో ఉంటే విడిపిస్తారు. భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవావును తండ్రి, మేము దీన స్థితిలో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు ఎన్నో మార్లు మమ్మల్ని పలకరించి మాకు సహాయం చేస్తున్న దేవుడవు. గొప్ప దేవ, ఏ బిడ్డలైతే కష్టాలు ఉన్నారో విడిపించండి, అంధకార శక్తి లయపరచండి. అయినా ఒక్కొక్క బిడ్డకున్న అక్కర్లు తీర్చండి. రోగులైతే స్వస్థపరిచిన అక్కర్ నుండి తీర్చండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి ప్రభువా. గొప్ప దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. అంచె దినాల్లో ఉన్నాము, అపాయకరమైన కాలాల్లో ఉన్నాం ప్రభువా. నీ గొప్ప రక్షణ ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి, వందనాలు. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. మీ దాసులను కాపాడండి. సమస్త దేశాలకి నెమ్మది భద్రతలు ఇవ్వండి. యవన బిడ్డలను కాపాడండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. రక్తమెచ్చి ప్రతి బిడ్డలకు శాంతి భద్రత ఇచ్చి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.